ముఖ్యమంత్రి గారు అట్లాగే బట్టలు ఊడదీస్తా అన్నారు పోలీసులు అని చెప్పన్నారు. పోలీసు వారు వేసుకునేటువంటి బట్టలు ఏంటి? కాకి బట్టలు వేసుకుంటారు. మనకులా రంగు సొక్కా వేసుకు తిరగరు కదా. కాకి బట్టలు ఎవరైతే తొడుక్కుని వారు ఉద్యోగ నిర్వహణ ప్రారంభించే రోజు లేదా ఉద్యోగ బాధ్యతలు తీసుకునే రోజు 3 సింహాల మీద ప్రమాణం చేసి విధి నిర్వహణలో నీతిని, ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడతామని చెప్పి ప్రమాణం చేసి వచ్చి ఇవాళ దగుల్బాజీ పనులు చేస్తున్నారు, తప్పుడు పనులు చేస్తున్నారు, కిరాతకాలు చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు, ఆ కాకి చొక్కా పరువు బజార్ను పడేస్తున్నారని ఎవరెవరు ప్రవర్తిస్తున్నారో వాళ్ళ ఒంటి మీద కాకి యూనిఫామ్ లేకుండా చేస్తానని చెప్తుంటే ఏ తప్పేంటి అని అడుగుతున్నాను. అటువంటి పోలీసులు కాకి బట్టలు వేసుకుంటాక అర్హులా అని అడుగుతున్నాను. ఎలా అర్హులు అని అడుగుతున్నాను. ఈ ఎఫ్ఐఆర్ జోన్ తోపదుర్తి ప్రకాష్ హెలికాప్టర్ మీదకి జనాల్ని తీసుకొచ్చాడు, బదలు కొట్టించాడని చెప్పాను. ఇదే ఈ తప్పుడు రాతలు అంటే ఎఫ్ఐఆర్ కట్టిన వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నాను. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు చాపర్ హెలికాప్టర్ ఇంకా రాకముందు పోలీసులు తమ సొంత మైకుని తోపదుర్తి ప్రకాష్ రెడ్డికి ఇచ్చి ఏమని మాట్లాడించారో ఒకసారి చూడండి. ఒకసారి మంది పోలీసులు చెప్పినట్టుగా లేక పోలీసు ఫోర్స్ సరిపోక తోపదుర్తి ప్రకాష్ని బతిమాలుకుని మైక్ ఇచ్చి అరే బాబు మీ వాళ్ళందరినీ చాలా ఆవిడ ఒక మంత్రి గారు అంటున్నారు 600 మంది వచ్చారు, 600 మంది వస్తే ప్రకాష్ రెడ్డిని బతిమాలుకుని మైక్ ఇచ్చి జనాల్ని బతిమాలించుకునే కర్మ ఏంటి? వేల మంది అక్కడ వస్తే ఇతనంటే జనాల్ని రెచ్చగొట్టి మీరు వెళ్ళండి అని చెప్పి పోలీసుల్ని బూతులు తిట్టి జనాల్ని హెలికాప్టర్ మీదకు తోలేడని ఎఫ్ఐఆర్ కడతారు. మరి ఇట్లాంటి తప్పుడు పనులు, తప్పుడు కేసులు కడుతున్న పోలీసులు ఏం చేయాలి? చెప్పండి. ఆ మైక్ పోలీసుది కాదా? చెప్పండి. మీరు మీ కాకి బట్టల మీద ఒట్టేసి చెప్పండి. ఆ మైక్ మీరు కాదా ఇచ్చింది అతనికి? ప్రమాణం చేసి చెప్పండి అంటనా. మీరు అతన్ని సాయం కోరి ఇన్ని వేల మందిని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, తక్కువ మందిని మెన్ వేశారు మా దగ్గర ఇక్కడ, అతనికి మైక్ ఇచ్చి జనాల్ని బతిమాలమని కంట్రోల్ చేయమని ఇవాళ తోపదుర్తి ప్రకాష్ రెడ్డి మీద మీరు ఎఫ్ఐఆర్ కడతారు. మరి ఏం చేయాలి? గదిలో పెట్టి తలుపులేసి పిల్లిని మీరు కొడితే తిరగబడి పీకే పరిస్థితి వస్తే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరిస్థితి కూడా అదే. ఈ తిరుగుబాటుకు కారణం అదే. మేము మాట్లాడుతున్నామంటే కారణం ఏంటి అంటున్నా. అసలు ఎంత వికృతంగా ప్రభుత్వం రాగానే మీరు ప్రవర్తించారు, ఎంత హింస సృష్టించారు ఈ రాష్ట్రంలో. ఎన్ని గ్రామాల్లో పల్నాడు కానీ రాయలసీమ కానీ ఈ రోజుకి గ్రామాలే వదిలి బయట తలదాచుకునే పరిస్థితులు ఇవాళ ఎంతమంది సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, బ్యాంకు అధ్యక్షులు, పిఎస్సిఎస్ అధ్యక్షులు ఎంతమంది బయట తలదాచుకుని బతుకుతున్నారు. పోలీస్ స్టేషన్కి మా లీగల్ సెల్ వాళ్ళు వెళ్తే తప్పసారి వాళ్ళ ప్రాణాలు మేము కాపాడలేమండి, మీ గవర్నమెంట్ వచ్చేదాకా వాళ్ళని బయటే బతకమనండి అని పోలీసులు చెప్పేటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పోలీసులు ఇంత నిస్సహాయ స్థితిలో మాట్లాడే పరిస్థితులు ఉన్నాయంటే మరి దిక్కుమాలిన ప్రభుత్వం కాకేంటిది? ఇవాళ
ఈ స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భద్రత కొరువవుతుందయా, ఇట్లాంటి సంఘటనల మాటున సంఘ విద్రోహ శక్తుల్ని పురిగెల్పేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతుంటే ఒక ఎంపీ గారు లెటర్ రాస్తాడు, లావు శ్రీకృష్ణ దేవరాయలంట. ఏదన్నా సామెతగా ఉంటుంది, పేరు గొప్ప ఊరు దెబ్బ అని చెప్పని. పేరేమో శ్రీకృష్ణ దేవరాయలు, చాలా పెద్ద హుందా వ్యక్తిత్వం ఉన్నటువంటి పెద్ద రాజుగారి పేరు. చేసే పనులు చూస్తున్నారు కదా. ఐదేళ్ళు ఈ పార్టీలో ఎంపీగా ఉంటాడు, గోడ దూకి అటేపు 5 ఏళ్ళు వెళ్ళి ఇట్లాంటి తప్పుడు రాతలు, తప్పుడు భాష, తప్పుడు మాటలు, వీళ్ళకి అంతరాత్మ కూడా ఉండదు. అరే నిన్నటిదాకా ఎక్కడున్నాం? నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారిని మన నోటితో ఏమని పొగిడాం, ఏమని కీర్తించాం, ఇవాళ ఏం మాట్లాడుతున్నామని సిగ్గు ఎగ్గు లేని ఈ పరిస్థితిలో ఈ పెద్ద పెద్ద పేర్లు పెట్టుకున్న వాళ్ళని చూసే పరిస్థితి చూసి జాలిపడాలా లేదా ఇక వాళ్ళ కర్మకి వదిలేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. మీరు మీ తీరు మార్చుకోండి, మీ ఆలోచన సరళి మార్చుకోండి, పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేయకండి. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని గాడిలో పెట్టకపోతే భస్మాసుర హస్తంలాగా ఖచ్చితంగా మీ నెత్తిన మీరే చేతులు పెట్టుకున్న సామెత అన్న పురాణ చరిత్ర పునరావృతమవుతుందనేది మదిలో గట్టిగా పెట్టుకోమని చెప్పని హెచ్చరిక చేస్తూ, అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎవరెవరో పంచాయతీ సర్పంచ్ స్థాయి లేనటువంటి వ్యక్తులకు కూడా మీరు కేంద్ర బలగాలతో భద్రత కల్పించినటువంటి మీరు ఇవాళ ఉన్నటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఏలుబడి చూస్తున్నాం మనం. ఈ స్థితిలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ప్రజానాయకుడిగా కోట్ల మంది ప్రజల్లో అభిమానం పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకి రక్షణ కరువయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలనే బాధ్యతను తీసుకోమని చెప్పని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ డిమాండ్ చేస్తూ